హలో అండి, అందరికీ నమస్కారం. మరొక టిప్ తో మీ ముందుకు వచ్చాను. మీ అందరికీ బిజినెస్ లో టిప్స్ కావాలని చెప్పి ఎంతమంది అంటే ప్రతి ఒక్కరు యాక్చువల్ గా బిజినెస్ లో కలెక్షన్స్ చూపిస్తున్నారు. సూరత్ కి రండి అంటున్నారు. 5 లక్షలు 10 లక్షలు ఫ్రాంచైజీ ఇస్తాను అంటున్నారు. ఇక్కడ అది కాదండి. ప్రాంజల్ డిజైనర్ స్టూడియోలో యాక్చువల్లీ ఏమంటారు తెలుసా మీకు? ఫస్ట్ నేను ఒక టీచర్ లాంటి నా స్టూడెంట్స్ ని ఫస్ట్ నేను చదువు ఎలా చదవాలి, పెన్సిల్ ఎలా పట్టుకోవాలి, పెన్ ఎలా పట్టుకోవాలి, ఎలా రాయాలి, ఏబిసిడీలు బి దుద్దుతా అంటే నేను స్కూల్ పోయినప్పుడు ఎట్లనే నేర్చుకున్నా ఏబిసిడీలు. సో మీరు మీ బిజినెస్ లో ఎలా ముందుకు రావాలి, ఎలా గ్రోయింగ్ చేయాలనేది నేను మీకు టిప్స్ ఇస్తాను, వినండి. ఈరోజు మీరు అందరూ బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, కొన్నారు, పర్చేజ్ చేశారు. అన్న నేను పర్చేజ్ చేశాను 1 మంత్ అయిందన్న, నాకైతే రిజల్ట్ లేదు. ఎందుకు రిజల్ట్ లేదు? నా సరుకులో దమ్ముందండి, నా వెరైటీలో దమ్ముంది, క్వాలిటీ ఉంది, రేట్స్ కంప్లీట్ నేను కాంపిటేటివ్ మార్కెట్ ప్రైజెస్ తో సెట్టింగ్ చేయిస్తున్నా మీకు. అయినా కూడా మీరు సక్సెస్ కావడం లేదంటే ఏంటి ప్రాబ్లం అంటే మీరు సోషల్ మీడియాలో రావట్లేదు. ఎంతో మంది లేడీస్ చేయటం లేదు. అరే మీరు మీ చుట్టుపక్కల మీ కొలీగ్స్, మీ బంధువులు, వాళ్ళు వీళ్ళు XYZ ఎంతమందికి ఎన్ని రోజులు అమ్ముతారండి? మస్ట్ అండ్ షుడ్గా మీరు కూడా ముందుకు రావాలండి. మీరు ముందుకు వస్తేనే బిజినెస్ జరుగుతుందండి. కొంతమందికి ఒక్కొక్కలా సెటప్. కొంతమంది ఏమంటున్నారంటే నేను కొన్నానన్నా, నాకు ఈ రోజే పైకి రావాలి అంటే ఇన్స్టెంట్లీ ఎవరు రాలేం. నేను ఈ స్థాయిలో ఇక్కడ కూర్చున్నానంటే మినిమం నాది 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నాను. 22 సంవత్సరాలు అంటే నా ఏజ్ ఏంటి, నేను చేసినది ఏంటి, నేను స్టడీస్ మీద ఫోకస్ చేయలేదు, బిజినెస్ మీద ఫోకస్ చేశాను. కాబట్టి ఈ రోజు ఇంత పెద్దగా, ఇంత నీట్ గా, ఇంత క్లారిటీగా నేను మీకు క్లియర్ పిక్చర్ ఇవ్వగలను. బిజినెస్ ఏంటి, ఫ్యాబ్రిక్ ఏంటి, ఎంత ప్రాఫిట్ పెట్టుకోవాలా, కస్టమర్ని ఎలా రప్పియాలా, కస్టమర్ తో మీరు డీల్, మీ దగ్గర మీకు వచ్చే కస్టమర్ తో ప్రశాంతంగా హ్యాపీగా, వావ్ మేడం ఎంత బాగుంది తెలుసా మీ మీద, అసలు ఆ సారీ మీరు ఇలా జస్ట్ చూసుకుంటున్నారు కదా, మీ మీద మీ బాడీ మీద వెయిట్ చేసుకొని చూసుకున్నారా, క్లాసీ అండి, చాలా బాగుందండి. నవ్వుతూ హ్యాపీగా వాళ్ళతో ఫీల్. ఏంటంటే రీటైల్ బిజినెస్ అండి, మీరు ఒక్కొక్క పీస్ అమ్మేవాళ్ళు. మీరు మీలాంటి మీ దగ్గర వచ్చిన కస్టమర్ మీకోసం దేవుళ్ళు అండి. కస్టమర్ ఈజ్ గాడ్. అలాంటి కస్టమర్ ని మనం ఏం చేయాలి, మంచిగా హ్యాపీగా మన సర్వీస్ అనేది ఫుల్ గా నచ్చాలి. మీరు 5 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారా తక్కువ తీసుకుంటున్నారా కాదు, బట్ అరే పలానా షాపు పోతే నాకు ఒక ఇజ్జత్ ఇస్తారు వాళ్ళు. అంటే పలానా సుజాత మేడం వచ్చిందంటే ఆమె స్వయంగా ఓనర్ లేచిపోవాలండి. మీరు లేచిపోవాలా. మీ వర్కర్ల మీద డిపెండ్ అయినారంటే బిజినెస్ నడవదు. ఈరోజు నా సూరత్ లోనే, నా కంపెనీలోనే స్వయంగా ఇక్కడ వచ్చిన కస్టమర్, ప్రతి ఒక్క కస్టమర్ కు నేనే లేచి మరి మాట్లాడి కంప్లీట్ చేస్తున్నా. సో ఇలా మీరు కూడా చేయండి, మీ కస్టమర్ తో హ్యాపీగా ఉంటారు. సో మరొక రీల్తో మీ ముందుగా కొత్త బిజ్ టిప్స్ తో. థ్యాంక్ యూ.